నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రానుంది. ఇప్పటివరకు నల్గొండ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 6 నెలల్లోపే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అందుకు ఇప్పటి నుంచే ప్రధాన పార్టీల నేతలు ఫోకస్ చేశారు. నల్గొండ జిల్లా మరో ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. 2021 మార్చి 29 నుంచి ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి శాసనసభ్యుడిగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2015 ఎన్నికల్లో తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు పల్లా. రెండోసారి కూడా బీఆర్ఎస్ నుంచి పల్లాకి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. 2021 మార్చి 14న జరిగిన పోలింగ్ లో పల్లా రాజేశ్వరరెడ్డి తీన్మార్ మల్లన్నపై విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 సంవత్సరాల 9 నెలల పాటు శాసన మండలి సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు పల్లా. ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనివార్యంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. రానున్న 3-4 నెలల్లో మిగిలిన 3 సంవత్సరాల 3 నెలల పదవీ కాలం కోసం ఉప ఎన్నిక జరగనుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల సందడి నెలకొననుంది. గతంలో పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఈ స్థానంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రజా సంఘాల మద్దతు తప్ప ప్రధాన పార్టీలో ఎవరి మద్దతు లేకుండా భారీ ఓట్లను తెచ్చుకున్న తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించింది కాంగ్రెస్. గతంలో కోదండరాం, తీన్మార్ మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడంలో సఫలమయ్యారు. ఇప్పుడు అందరి మద్దతుతో తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు జిల్లా కాంగ్రెస్ నేతల టాక్. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు సైతం ఈ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు.